వెల్లుల్లి సోయా కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బేబీ ఆలు, ఉడికించుకున్న సోయా చంక్స్, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, జీడిపప్పు బాదం పప్పు కలిపి చేసిన పొడి, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా పొడి, వెన్న. వెల్లుల్లి సోయా కూర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసుకోవాలి. తర్వాత దానిలో ఉడికించిన సోయా చంక్ తీసుకోవాలి. తర్వాత ఉడికించిన బేబీ ఆలు, కొద్దిగా సరిపడంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో జీడిపప్పు బాదం పప్పు కలిపి చేసిన పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత మనం కలిపిన ఈ సోయా మిశ్రమాన్ని పాన్ లో వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా ఉడికింది అనుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఆ పాన్ ని పక్కన పెట్టుకొని మరొక పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత బటర్ వేసి దానిలో మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఈ తాలింపుని మనం ఉడికిన సోయా కూర మీద వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వెల్లుల్లి సోయా కూర రెడీ.